రాజకీయం అనేటువంటి కోణంలో చాలామంది చూస్తున్నారు అల్లు అర్జున్ని. మీరు ఎట్లా స్పందిస్తారు ఈ అంశం మీద? ఇది కరెక్టే అనిపిస్తుంది. రాజకీయం అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది అది చాలా సరైన నిర్ణయం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎట్లా అంటే తప్పు చేసినోడు ఎవరైనా శిక్ష పడాల్సిందే. చిన్నోడు చేసినా, పెద్దోడు చేసినా, హీరో చేసినా, ఇంకేవాడు చేసినా తప్పు తప్పే, చట్టం ముందు అందరూ సమానులే అన్న విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. హైదరాబాద్ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు చేసిన దానికి ఈరోజు తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉంది. అంటే ఇక్కడ అల్లు అర్జున్ కొంతమంది ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు, రాజకీయ కుట్రలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రచారం చేయడం వల్ల ఇదంతా జరిగింది, ఇక్కడ అంతా జరగబోతుంది, తెలుగుదేశానికి అనుకూలంగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. రాజకీయం ఏంటంటే దీనిలో తప్పు చేసిన అరెస్ట్ చేయడం రాజకీయం ఎందుకు అవుతుంది? ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు అరెస్ట్ చేసిండ్రు. ఈరోజు అల్లు అరవింద్ గారు కూడా బాధ తెలవాలి కదా. 4 రోజుల లోపల ఉండే అల్లు అర్జున్ గారు ఏమవుతుంది? 4 రోజుల లోపల ఉంటే తెలుసు కదా వాళ్ళ బాధ, వాళ్ళ కుటుంబానికి కూడా ఆ వేదన, మనవేదన ఎంత గురైన బాధితులు అనేది. కాబట్టి పోలీసులు చేరిన ఈరోజు 1200 రేట్లు పెంచినప్పుడు లేదా వాళ్ళకి తెలియదా? తెలంగాణ ప్రభుత్వం కదా ఇచ్చింది వాళ్ళకు. అప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? అదేవిధంగా 100 కోట్లు పెట్టినప్పుడు 100 కోట్లు వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు తెలియదు అల్లు అర్జున్ గారికి సంబంధం లేదని ఒక తప్పు. ఆ ఇంటిని పరామర్శించకపోవడం రెండో తప్పు. ఆ కుటుంబం ధైర్యం చేయడం మూడో తప్పు. కాబట్టి తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే. ఆయనను అరెస్ట్ చేసిన ఖచ్చితంగా మంచి నిర్ణయమే, శిక్ష పడేలా పోలీసులు వివరించాలి. అంటే పెద్ద స్టారు అల్లు అర్జున్, ఆయన ఎలా అరెస్ట్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అల్లు అర్జున్ కూడా తీసుకొచ్చేటప్పుడు కూడా ఇది సరైన విధానం కాదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశాడు. పెద్ద స్టార్ ఎవరిని పెద్ద స్టార్ అండి? పెద్ద లీడర్లనే తీస్తున్నారు, దిక్కు లేదు. సీఎంలను దిక్కు లేదు. నేషనల్ అవార్డు ఎందుకు? అందుకన్నా మంచిగా జేబీఎం వచ్చింది. జేబీఎంకి ఎందుకు ఇచ్చలేరు అవార్డు? అంటే స్మగ్లర్కి ఇవ్వాలన్నా, జేబీఎంకి ఇవ్వాలన్నా? ఒకసారి మీరు ఆలోచించండి. మీడియా మీరు కూడా జీ వాళ్ళకి చెప్తున్నా, జేబీఎం కంటే గొప్ప సినిమా పుష్పవాడి అనికే ఎంత మేనేజ్ చేసి ఇచ్చిన అనేది వాళ్ళకి తెలుసు. అది కాబట్టి జేబీఎం కంటే గొప్ప సినిమా ఏం కాదు పుష్ప. ఆయన అవార్డు వచ్చినంత మాత్రం అరెస్ట్ చేయకూడదని లేదు. ఇట్లా తప్పులు చేయమని అవార్డు ఇచ్చినప్పుడు చెప్పలేదు రాష్ట్రపతి గారు అలాగ తప్పులు చేయొచ్చని. కాబట్టి ఎవరు తప్పు చేసినట్టు శిక్ష అనుభవించాల్సిందే. అంటే మోహన్ బాబు కూడా నిన్న మీడియా వాళ్ళ మీద దాడి కావచ్చు, మిగతా పబ్లిక్ మీద దాడి కావచ్చు, దాన్ని ఎట్లా చూస్తారు? సినిమాలో ఎవడేం చేయడం మాకు అనేదే కదా. మీరు ఇన్ని రోజులు ఏం జరిగింది? ఇన్ని రోజులు ఏం జరిగిందంటే మమ్మల్ని ఏం చేసినా మేము సెలబ్రిటీలము, ఎవడేం చేయడైనా చందంగా ఈరోజు వ్యవహరించారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. భవిష్యత్తులో కూడా అరే మేము తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం అందరికీ సెలబ్రిటీలకు, సామాన్య సెలబ్రిటీ కలగాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిండ్రు. అది ఇప్పటి నుంచి భవిష్యత్తులో పునరావృతం కాకుండా జరుగుతుందని చెప్పి మేము భావిస్తాం.